తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియోథెరపీ ఇచ్చేందుకు సింగపూర్ నుంచి రోబోను తెప్పించినట్లు సమాచారం. చెన్నై అపోలో ఆసుపత్రిలో 65 రోజులుగా చికిత్స పొందుతోన్న జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు. మైకు సహాయంతో చిన్నగా మాట్లాడుతున్నారని, 90% వరకు సహజ రీతిలో శ్వాసను తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలో లేచి నడుస్తారని చెప్పారు. ఇందుకోసం కొంత ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే రోబోను ఇప్పటికే అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ రోబోతో సీఎం జయకు ఫిజియోథెరపీ చికిత్స చేయనున్నారు. సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచ ప్రసిద్ధి. గతంలో ఇదే ఆసుపత్రి నుంచే 2 మహిళా ఫిజియోథెరపిస్టులు సీఎం జయ కోసం సింగపూర్ నుంచి వచ్చారు. మరోవైపు జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విరామం లేకుండా ఆసుపత్రిలో అమ్మను కనిపెట్టుకుని ఉన్న కారణంగా శశికళ అనారోగ్యం పాలయ్యారని, ఈ నెల 23న ఆమె అపోలోలోనే చేరినట్లు తెలుస్తోంది.